హాయ్ అండి అందరికి మనందరికీ తెలుసు కదా రీసెంట్గా అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం జరిగింది. అల్లు అర్జున్ అరెస్ట్ ఎందుకు చేశారంటే మనందరికీ తెలుసు రీసెంట్గా ఆయన పోలీసులకి సమాచారం ఇవ్వకుండా సంజయ్ థియేటర్కి రావడం వల్ల సంజయ్ థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. అంటే ప్రధానంగా ఏంటి అంటే ఆయన ప్రైవేట్ బౌన్సర్లు ఆయన కార్ని లోనికి ఎక్కడైతే థియేటర్ వద్దకు డ్రాప్ చేసే సమయంలో ఆయన బౌన్సర్లు అనేవాళ్ళు అభిమానుల మీద విరుచుకుపడ్డారు అనమాట. దానివల్ల ఏంటంటే తీవ్ర స్థాయిలో తొక్కిసలాట జరిగింది. అంటే దీని అంతటికి ప్రధాన కారణం ప్రత్యక్ష కారణం ఎవరైనా ఉంటారు, పరోక్ష ప్రత్యక్ష కారణం ఎవరైనా ఉన్నారంటే అల్లు అర్జున్ బౌన్సర్ల వల్ల ఈ స్థాయిలో తొక్కిసలాట జరిగింది. ఒక మహిళ చనిపోవడానికి కారణమైంది. ఇంకొక బాలుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు అనమాట. అయితే దీని అంతటికి కారణం అల్లు అర్జునే కాబట్టి పోలీసులు అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఒకసారి అయితే ఆ వీడియో అయితే చూడండి. పోలీసులు తన ఇంటి వద్దకు వచ్చి అల్లు అర్జున్ లిఫ్ట్ లో తీసుకెళ్తా ఉన్నారనమాట. ఆయన అది పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన మీద 105 చట్టం 118 చట్టం అయితే ప్రయోగించడం జరిగింది. నాన్ బెయిలబుల్ అంటే మామూలు కేసు కాదనమాట. ఎందుకంటే హత్య నేరాన్ని ప్రేరేపించడం అంటే ఇండైరెక్ట్ గా ఆయన హత్య చేసినట్లు అనమాట. దానివల్ల ఏంటంటే నాన్ బెయిలబుల్ కేసు, చాలా స్ట్రాంగ్ కేసు అనమాట. దాన్ని అయితే ఆయన మీద ప్రయోగించారు అనమాట. పోలీసు కార్లో ఎక్కుతుండే, అల్లు అర్జున్ కార్లో ఎక్కుతున్న దృశ్యాలు ఇవన్నీ చూసారు కదా. ఆయన కారులో ఎక్కుతుండో ఆయన రీసెంట్ గా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కూడా ఆయన్ని చేరుకోవడం జరిగింది. ఆయన రీసెంట్ గా ఆయన పోలీసులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లడం అయితే జరిగింది. అయితే ఈ సందర్భంగా మరి అల్లు అర్జున్ ని పోలీసులు ఏం చేస్తారు అంటే ఇప్పుడు కోర్టులో హాజరుపరుస్తారా లేకపోతే ఆయనకి స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేస్తారా అనేది చర్చ నడుస్తుంది. మాక్సిమం ఏంటంటే ఇది నాన్ బెయిలబుల్ కేసు అనమాట. మాక్సిమం ఆయనకి స్టేషన్ బెయిల్ రాకపోవచ్చు. ఆయన ఉస్మానియా హాస్పిటల్ తరలించి నెక్స్ట్ ఆయన కోర్టులో ప్రవేశపెడతారు. మరి కోర్టు ఆయనకి బెయిల్ ఇస్తుందా లేదా అనేది చూడాలి. ఏదేమైనా కానీ ఇలాంటి సంఘటనల వల్లే మన దేశంలో ఇంకా చట్టాలు ఉన్నాయి. డబ్బున్నోళ్ళకి ఒక న్యాయం, డబ్బు లేనోళ్ళకి ఒక న్యాయం అన్ని ఇప్పటిదాకా ఒకటి ఉంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు కూడా అదే వేరే దేశాల్లో ఒక మహిళకి పరోక్షంగా చంపడానికి ప్రేరేపిస్తే ఈ పాటికి ఎప్పుడో జైల్లో ఉండేవాళ్ళు, వాళ్ళకి శిక్షలు కూడా పడేవి. అయితే ఈ ఘటన మీద ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది అనమాట. అందుకోసం ఇంత సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఈయన మీద దాదాపు 105 అనే చట్టాన్ని ప్రయోగించడం జరిగింది. ఇంకోటి ఏంటంటే 118. ఇవి రెండు కూడా చాలా కఠినమైన చట్టాలు. ఇవి కొత్త బిఎన్ఎస్ భారత న్యాయ సంవిధానం అని చెప్పేసి కొత్త చట్టాలు తీసుకొచ్చింది కదా మన భారతదేశం. దానిలో చట్టాలు అనమాట. ఇవి కనుక ప్రూవ్ అయితే దాదాపు 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడడానికి అయితే అవకాశం ఉందని అయితే మనకైతే తెలుస్తుంది. కాకపోతే మన దేశంలో మనందరికీ తెలుసు ఆయన బెయిల్ మీద బయటకు వస్తారు ఒకళ్ళు ప్రూవ్ అయినా కానీ. అల్లు అర్జున్ మీద అయితే ఇప్పుడు చర్చ నడుస్తుంది అనమాట. ఒక రకంగా ఏంటి అంటే కొంతమంది స్వాగతిస్తున్నారు, కొంతమంది ఆయన ఫ్యాన్స్ వ్యతిరేకిస్తున్నారు. దీంట్లో పోలీసులు తప్పిదం ఉందంటున్నారు. కాకపోతే ఇక్కడ ఒక మహిళ చావు కారణం ఏంటి కాబట్టి ఒక ఇద్దరు పిల్లలు అనాథలు అయ్యారు కాబట్టి పోలీసులు చాలా సీరియస్ గా తీసుకొని ఎన్నైతే అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఆయనకి ప్రూవ్ అయితే మాత్రం ఒక 10 సంవత్సరాలు జైలు శిక్ష పడటానికి అయితే అవకాశం ఉందని అయితే తెలుస్తుంది. ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ.